ఫ్రెండ్స్, ఈరోజు మన బిగ్ బాస్ షోలో ఈ టాస్క్లో విష్ణుప్రియ పృథ్వీకి అవకాశం వచ్చింది. దీంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రేరణను తీసేద్దామని విష్ణు చెప్పింది. కానీ పృథ్వీ వేరే వాళ్ళని తీద్దామని సలహా ఇచ్చాడు. కానీ ప్లీజ్ అంటూ విష్ణుప్రియ బతిమాలడంతో ప్రేరణను లేపేశారు. ఇక దీనికి రీజన్ చెబుతూ ప్రేరణ నామినేషన్లో ఉంది. కానీ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పటికే ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ రేస్ నుంచి వెళ్ళిపోయారు. సో తను కూడా వెళ్ళిపోయి జనాల ఓటింగ్ రిజల్ట్స్ ద్వారానే తేల్చుకోవాలని తీసేసా అంటూ విష్ణు చెప్పింది. సీన్ కట్ చేస్తే తర్వాత రోహిణి హరితేజలను నాగరాజ్ పిలిచాడు. రోహిణి ఏమో నిఖిల్ని తీసేద్దామని చెప్పింది. ఎందుకంటే నిఖిల్ ఓపెన్గా తనకి వద్దని చెప్పేశాడు కనుక తననే తీసేద్దామంటూ రోహిణి అంది. కానీ దీనికి హరితేజ ఒప్పుకోలేదు. నిఖిల్ వద్దు అనడం తన ఇష్టం, కానీ ఆటపరంగా చూస్తే నాకు నిఖిల్ను ఉంచి అవినాష్ను తీసేయాలని ఉంది. ఎందుకంటే అవినాష్ ఒకసారి మెగా చీఫ్ ఇమ్యూనిటీ వల్ల, ఒకసారి ఇమ్యూనిటీ షీల్డ్ వల్ల నామినేషన్స్కి వెళ్ళలేదు కనుక ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుందని అనుకుంటున్నా అంటూ హరితేజ అంది. కానీ రోహిణి తగ్గలేదు. దీంతో హరితేజ కూడా నిఖిల్ను తీయడానికి ససేమిరా అంది. ఇలా చాలాసేపు డెసిషన్ తీసుకోకుండా ఉండటంతో నాగరాజ్కి కోపం వచ్చింది. మీరు త్వరగా నా ఆకలి తీర్చకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించాడు. అయితే సరే హరితేజ ఒప్పుకోలేదు. పైగా నీ ఎగ్ కూడా అక్కడ ఉంది. బిగ్ బాస్కి కోపం వచ్చి పనిష్మెంట్ ఇస్తే నీ ఎగ్ ముందే పోతుంది అంటూ హరితేజ భయపెట్టింది. దీంతో సారీ చెప్పి అవినాష్ ఎగ్ వేసేసింది రోహిణి. ఈ విషయంలో రోహిణితో అవినాష్కి చిన్న గొడవ జరిగింది. మరోవైపు తనకి షీల్డ్ రావాలని అంతలా పోరాడిన హరితేజకి హగ్గు ఇచ్చాడు నిఖిల్. కాసేపటికి మళ్ళీ నీకోసం నేను అసలు ఒప్పుకోకుండా వాదించా అని హరితేజ మళ్ళీ చెబితే మరోసారి పిలిచి హగ్గు ఇచ్చాడు నిఖిల్. ఆ తర్వాత చివరిగా నబిల్, నిఖిల్, రోహిణి ఎగ్స్ మాత్రమే అక్కడ మిగిలాయి. కట్ చేస్తే యష్మి, తేజ ఇద్దరిని పిలిచాడు స్నేక్ రాజా. ఉన్న ముగ్గురిలో నిఖిల్, నబిల్లలో ఒకరిని తీయొచ్చంటూ తేజ అన్నాడు. కానీ యష్మి మాత్రం రోహిణినే తీయాలని పట్టుబట్టింది. రోహిణి 5 వారాల ఆట చూసి వైల్డ్ కార్డ్లో వచ్చింది. కానీ అనుకున్నంత ఆడట్లేదు కనుక తనదే వేయాలంటూ యష్మి అంది. దీనికి తేజ ఒప్పుకోలేదు. నిఖిల్, నబిల్లకి అసలు ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్తో పనే లేదు, రోహిణికే అది ఎక్కువ ఉపయోగమని తేజ అన్నాడు. ఎంతకీ ఈ పంచాయతీ తెగడం లేదు. దీంతో సేమ్ ఇందాక చెప్పిన డైలాగే మళ్ళీ కొట్టాడు బిగ్ బాస్. కానీ తెల్లార్లు కూర్చున్నా నా డెసిషన్ మార్చను అంటూ యష్మి పట్టుబట్టింది. దీంతో నిఖిల్ నీకు ఈ షీల్డ్ కావాలా అంటూ తేజ అడిగాడు. దీనికి ఇందాకే చెప్పా కదరా అంటూ నిఖిల్ అన్నాడు. రోహిణి, నబిల్లను అడిగితే మాకు కావాలన్నారు. దీంతో హౌస్ డెసిషన్ అంటూ గబాలున నిఖిల్ ఎగ్ లోపలికి వేసేశాడు తేజ. దీంతో యష్మికి కోపం వచ్చి రోహిణి ఎగ్ వేసేసింది. దీంతో అందరూ తేజతో గొడవ పడ్డారు. ఏకాభిప్రాయంతో ఒకరిది మాత్రమే వేయాలి, నువ్వు యష్మి ఫైనల్ డెసిషన్ చెప్పకుండా ఎలా వేస్తావంటూ వాదించారు. ఇలా అందరి ఎగ్స్ కంప్లీట్ అయ్యి చివరికి నబిల్ ఎగ్ మిగిలింది. దీంతో నబిల్కి కంగ్రాట్స్ అంటూ కొంతమంది అనడంతో ఆడి గెలుచుకున్నట్లు లేదు అంటూ సెటైర్లు వేసింది హరితేజ. ఇక టేస్టీ తేజను నిఖిల్ సహా అందరూ కార్నర్ చేశారు. దీంతో నేను చేసింది తప్పే, కానీ దానికి ఏమైనా సరే నేను భరిస్తానంటూ తేజ తెగించాడు. ఇలా అందరూ కొట్టుకొని చివరికి షీల్డ్ తీసుకెళ్లి నబిల్ చేతిలో పెట్టారు. ఇది అండి మన బిగ్ బాస్ స్టోరీ. సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.